భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసమివి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. నమస్తే అనే పదం కేవలం అభివాదం కాదని, అది మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి విశ్వంలోని సకల జీవులలోనూ అదే దైవత్వం ఉందని అంగీకరించే లోతైన ఆధ్యాత్మిక భావం. భవిష్య పురాణం ప్రకారం ఇంద్రుడి భార్య శచీదేవి అసురులతో యుద్ధానికి వెళుతున్న ఇంద్రుడిని రక్షించడానికి విష్ణువును ప్రార్థించి ఒక పవిత్ర దారాన్ని కట్టిందని, అదే రక్షాబంధన్ ఆచారానికి మూలం. మహాభారత యుద్ధానికి ముందు కర్ణుడి భార్య ఊర్వి తన భర్త మరణాన్ని కలగని అతని రక్షణ కోసం తన మంగళసూత్రాన్ని త్యాగం చేసిందని కొన్ని దక్షిణ భారత కథలు చెబుతాయి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించే ముందు విశ్వం మొత్తం తనలో లీనమై ఉండాలని కోరుకోగా విష్ణువు జోక్యంతోనే ఆయన సృష్టిని ప్రారంభించాడని కొన్ని అరుదైన పురాణాలు వివరిస్తాయి. గణేశుడు ఒకసారి కుబేరుణ్ణి తన ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు కుబేరుడి అహంకారాన్ని తగ్గించడానికి గణేశుడు మొత్తం కుబేరుడి సంపదను కుబేరుణ్ణే తినివేశాడని ఒక అద్భుత కథ ఉంది. ఇది అహంకారం ఎంత ప్రమాదకరమో చెప్పే ఒక అగ్ని పరీక్ష లాంటిది. శివుడు అర్ధనారీశ్వర రూపం ధరించడం కేవలం శివపార్వతుల ఐక్యతకు ప్రతీక కాదని, పురుషుడు ప్రకృతి అనే 2 విశ్వశక్తుల సంయోగం నుండే సృష్టి సాధ్యమని, ప్రతి జీవిలోనూ ఈ 2 శక్తులు ఉంటాయని చెబుతారు. శివుని తాండవం విశ్వలయానికి ప్రతీక కాగా, పార్వతీ దేవిలాస్యం విశ్వంలోని సకల సౌందర్యం సృజనాత్మకత శాంతికి మూలమని తంత్రశాస్త్రాలు వివరిస్తాయి. అగస్త్య మహర్షి తన కమండలంలో కావేరి నదిని బంధించినప్పుడు ఆమె భూమిపైకి ప్రవహించడానికి ఒక చిన్న మార్గాన్ని మాత్రమే వదిలిపెట్టాడని, అది ఆమె ఉగ్ర ప్రవాహాన్ని శాంతపరిచిందని కొన్ని స్థానిక గాథలు చెబుతాయి. వాయుదేవుడు కేవలం గాలికి అధిపతి మాత్రమే కాదని, మనలోని ప్రాణశక్తులు, ఆలోచనలు, మనసు కదలికలకు కూడా ఆయనే అధిపతి అని, అందుకే నిశ్శబ్ద ధ్యానంలో వాయువును నియంత్రించడం ముఖ్యమని ఉపనిషత్తులు బోధిస్తాయి. బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో ఒకప్పుడు సృష్టికర్త అనే అహంకారంతో ఒక పెద్ద పొరపాటు చేశాడని, అప్పుడు విష్ణువు అతనిని ప్రకృతి శక్తి ముందు వినయం నేర్చుకోమని బోధించాడని కొన్ని వైదిక గ్రంథాలు చెబుతాయి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.